ఫ్రెండ్స్ మనకు అభ్యసనం నుంచి ఈ దానిలో పూట టెట్లో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేటివి ఇందులో కాన్సన్ట్రేషన్ ఓన్లీ అభ్యసనం టాపిక్ మీదనే చేస్తున్నాం. సో దయచేసి చూడండి, అభ్యసనంలోకి వెళ్ళి దాదాపు మినిమం 2 to 4 బిట్స్ ఒక్కొక్కసారి వస్తున్నాయి. మినిమం 2 బిట్స్ వస్తున్నాయి, 4 కూడా వస్తున్నాయి టెట్లో. సో ఒకసారి చూద్దాం, మనకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో గత ప్రీవియస్ పేపర్లో అభ్యసనం ఎట్లా వచ్చాయనే దాన్ని ఇందులో చూస్తున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ప్యాంతస్లో ఉన్న ఇంటి లోపల ఒక చిన్నారి చిక్కపోయారు. అతను తలుపు కొట్టాడు, కానీ స్పందన లేదు. ఫ్లోర్పై నీళ్లు పోస్తే అవి మెట్ల నుండి కిందికి వెళ్తాయి. ఎవరైనా చూసి తనకు సాయం చేస్తారని భావించి వాటిని పోశాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసి వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావడానికి సాయం చేశాడు. ఇది అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ. సో మనందరికి తెలిసిందే, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సమస్య పరిష్కారం లోపల అంతర్దృష్టి అభ్యసనం వాళ్ళు కోహెలర్, కోఫ్కా, వర్ధిమర్ రూపొందించిన అదే సిద్ధాంతం అనేది తెలుసు మనకు. ఇక్కడ యత్నదోష కాదు, ఆపరెంట్ కాదు, క్లాసికల్ కాదు, ఇన్సైట్ అంతర్దృష్టి అభ్యసనం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉపయోగపడుతుంది. సో దీన్ని రూపొందించిన వారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని గెస్టాల్ట్ వాదం అని కూడా అంటారు. దీన్ని రూపొందించిన వారు మామూలుగా కోఫ్కా, వర్ధిమర్, కోహెలర్. ఓకే, నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. ఐడెంటిఫై ద ఎలిమెంట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బ్రూనర్స్ థియరీ. బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశాలు: లీనియర్ కరికులం, తర్వాత ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్ మోడల్ ఆఫ్ రిప్రజెంటేషన్, డిస్కవరీ లెర్నింగ్, ఇంట్యూటివ్ థింకింగ్. సో ఇక్కడ లేని అంశం అంటున్నాడు. సో ఇక్కడ వారు కరికులం, వారు చెప్పిన కరికులం ఏంటంటే స్పైరల్ కరికులం, కానీ ఇక్కడ లీనియర్ కరికులం అన్నారు. కాబట్టి నాట్ అనేది జాగ్రత్తగా చదవాలి, 1-2 సార్లు పెట్టు ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవాలనే విషయం మనకు తెలిసిందే. లీనియర్ కరికులం అని చెప్పలేదు, వారు చెప్పింది స్పైరల్ కరికులం. సో ఇక్కడే ఈ బిట్ లోపటేనే మనం బ్రూనర్ అభ్యసన సిద్ధాంతంలోని ముఖ్య అంశాలను తెలుసుకోవచ్చు. ఒకటి చూడండి, ఇక్కడ ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్ మోడల్, సీక్వెన్షియల్ ఆర్డర్, ఫస్ట్ క్రియాత్మక, రెండవది చిత్రప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు అన్నాడు. ఎనాక్టివ్ అంటే పిల్లలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి చిలకమ్మ అమ్మ కొడుతా అని చెప్తారు కదా, యాక్షన్ అన్నట్టు, యాక్షన్, యాక్టివిటీ. అదేవిధంగా ఐకానిక్, దాన్నే మనం చిత్రపటాల ద్వారా, ప్రతిమల ద్వారా, పటాల రూపంలో నేర్చుకోవడం. అదేవిధంగా సింబాలిక్, అక్షర రూపం లేదా సింబల్స్ రూపంలో నేర్చుకోవడం. సో ఫస్ట్ ఏంటంటే ఎనాక్టివ్, రెండవది ఐకానిక్, మూడవది సింబాలిక్. అదేవిధంగా వారు చెప్పింది డిస్కవరీ లెర్నింగ్, ఆవిష్కరణ అభ్యసనం అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అదేవిధంగా ఇంట్యూటివ్ థింకింగ్, సహజమైన ఆలోచన. అదేవిధంగా వారు చెప్పిన ఇంకొక అంశం స్పైరల్ కరికులం, కానీ లేని అంశాలను గుర్తించమన్నాడు కాబట్టి ఇక్కడ లీనియర్ అని ఇచ్చారు, లీనియర్ కాదు. సో అది లేదు, వారు చెప్పలేదు, వారు చెప్పింది స్పైరల్ కరికులం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో క్రింది వాటిని జతపరచండి: రిఫ్లెక్స్, లెర్నింగ్, మ్యాచురేషన్, ఇమిటేషన్. పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకున్నాడు, అవగాహన. అది ఆటోమేటిక్గా లెర్నింగ్ అనేది వస్తుంది. డీర్ రన్నింగ్ ఆఫ్టర్ బర్త్, అది మ్యాచురేషనే, అది జెనెటికల్ పరిపక్వత. అమ్మాయి తన తల్లిలాగా తయారు కావడం, ఇమిటేషన్. కళ్ళకి ఏదైనా దగ్గర వస్తే మనకు తెలిసిందే, రిఫ్లెక్స్, అసంకల్పిత ప్రతీకార చర్య. సో ఏకు 4th ఆన్సర్. సో అన్నిట్లో కూడా 4 ఉంది. అభ్యసనము అంటే పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకోం. బి1 రెండిట్లో ఉంది, 2 ఉంది, 3 ఉంది. నెక్స్ట్ జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం, C2. చూడండి ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. సి అనేది మ్యాచురేషన్. రెండవది ఏంటి అంటే కరెక్టే, C2 ఎన్లు ఉంది, రెండిట్లో ఇచ్చాడు. ఏలా ఇచ్చాడు సార్? రెండవ దానిలో, మూడో దానిలో కూడా ఇచ్చాడు. ఇక ఫైనల్గా తీసుకుంటే ఇమిటేషన్, అనుకరణ, అంటే అమ్మాయి తల్లిలాగా తయారు కావడం, అంటే D3. సో ఈ విధంగా ఇందులో అన్నీ ఉన్నాయి, A4, B1, C2, D3. సో ఈ విధంగా 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం మనకు ఒక్కొక్కసారి ఏదో ఒకటే దాంతో కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. దానిలో మనం పికప్ ఒకటే ఆన్సర్ దొరికినా పికప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అన్నీ కామన్గా ఇచ్చాడు, బట్ 4 ఇక్కడ కలిసినాయి కాబట్టి 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంకొకటి అడిషనల్గా ఇచ్చాడు. అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ ఫర్ ఏ క్లయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కౌన్సిలర్. దిస్ ఈజ్ ద స్టేటెడ్ బై. సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండడం అనేది గైడెన్స్ కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి అన్నవారు కారల్ రోజర్స్. సో దాన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని కూడా అంటారనే విషయం. నిర్దేశక రకం కౌన్సిలింగ్ లేదా సహాయార్థి
రకం కౌన్సిలింగ్ అని కూడా అంటారు. దాన్ని రూపొందించింది కారల్ రోజర్స్. సరే ఇదేనా. సో ఇక్కడ నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. అకార్డింగ్ టు స్కిన్నర్, టు బ్రింగ్ అబౌట్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్ వి నీడెడ్ టు రిక్వెస్ట్ ఫర్ ద డిజైర్డ్ బిహేవియర్ కాదు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిజైర్డ్ బిహేవియర్ కాదు, డిమాన్స్ట్రేట్ ద డిజైర్డ్ బిహేవియర్ కాదు, రివార్డ్ ద డిజైర్డ్ బిహేవియర్ ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం అనేది స్కిన్నర్ యొక్క అనేది తెలుసు. సో ఈ విధంగా స్కిన్నర్ ఏంటంటే ఆయన వారు చెప్పింది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ వస్తే బ్యాడ్ చేస్తాం, అది బిహేవియర్స్ను మళ్ళీ రిపిటేషన్ అంటే బాగా చదవడానికి సాయం చేస్తాడు. లేదు ఒక సందర్భంలో పిల్లవాడికి ఏమైందంటే తక్కువ మార్కులు వచ్చాయి, క్లాస్ ఫస్ట్ రాలేదు, అప్పుడు బ్యాడ్జ్ విత్డ్రా చేసుకుంటాం, అది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తుంది అంటే మళ్ళీ బాగా చదవడానికి సహాయపడుతుంది. కానీ పనిష్మెంట్ అనేది మూడో ఉంది, పనిష్మెంట్ అనేది సహాయపడదు. అది ఏమైతే అంటే పిల్లలు హోంవర్క్ తీసుకురాలేదని తీసుకురాని వాళ్ళందరినీ బయట నిలబడితే వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, అది పనిష్మెంట్ కింద భావిస్తులేదు, బిహేవియర్ చేంజ్కు సహాయపడదు. సో అది మమ్మల్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిన్నర్ రూపొందించిన సిద్ధాంతం ఆపరెంట్ కండిషనింగ్ అనేది మనకు తెలిసిందే. అదేవిధంగా వారు రూపొందించిన ఈ ఆపరెంట్ కండిషన్ ద్వారానే మామూలుగా ప్రోగ్రామ్ లెర్నింగ్ కూడా డెవలప్ అయిందన్న విషయం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా షేపింగ్ కానీ చైనింగ్ కానీ ఆకృతీకరణం అంటే మూర్తిమత్త రూపొందించడం ఏంటంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన కొద్దీ మనకేమైతే అంటే షేపింగ్ వస్తుంది. సో దయచేసి ఇవి కొంచెం స్కిన్నర్ అంటే గ్యారంటీగా ఏదో ఎక్కడో దగ్గర డెఫినెట్ అడుగుతున్నారు బిట్, మనకు కొంచెం కాషియస్గా ఉంటే చాలు. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగులను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తర్వాత తను చేసే లోపాలను తెలుసుకుని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగులను విజయవంతంగా పేర్కొన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తార్నడైక్ యొక్క అభ్యసన సూత్రానికి ఉదాహరణ. సో తార్నడైక్ అంటేనే లాస్ ఆఫ్ లెర్నింగ్లో లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. సో లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనకు పాజిటివ్ కనుక ఉంటే, సక్సెస్ ఉంటే ఏమైతే అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం అది కదా. సో అవి మూడే సూత్రాలు తార్నడైక్కి సంబంధించిన ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో సిద్ధాంతంలో లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది దీనికి ఆన్సర్, లా ఆఫ్ డిస్యూజ్ కాదు. సో దయచేసి ఇది తార్నడైక్కి సంబంధించినది. సో నెక్స్ట్ చూస్తున్నాం. కాకి నీరు త్రాగడానికి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దాని గులకరాలను పడేసే ప్రసిద్ధ కథనం ప్రకారం ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భాగం ట్రయల్ అండ్ ఎర్రర్, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, ఆపరెంట్ కండిషనింగ్, క్లాసికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే కుండలో అడుగున నీళ్ళు ఉన్నాయి, కాకి ఒక సడన్గా ఆలోచన వచ్చింది, రాళ్ళని తీసుకొచ్చి వేసింది, నీళ్ళు పైకి వచ్చినాయి, తాగేసింది. సో మరి ఇది ఎట్లా దానికి ఒక ఆలోచన రావడం అన్నమాట, సమస్య పరిష్కారానికి దానికి ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ వచ్చిందో అది ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటారు. అంతర్దృష్టి అభ్యసనం. ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, ఆపరెంట్ కాదు, క్లాసికల్ కాదు ఇక్కడ. సో ఇట్లా ఈ విధంగా అప్లికేషన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఏందో అని అడుగుతున్నాడు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఇక నెక్స్ట్ చూద్దాం. లెర్నింగ్లో అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రతిభావంతంగా ఉంటుంది. కాబట్టి బ్రూనర్ అభ్యసనాన్ని ఈ విధంగా జరగాలని చెప్పాడు. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. హెన్స్ బ్రూనర్ హైజ్ అసెప్టెడ్ దట్ లెర్నింగ్ షుడ్ టేక్స్ ప్లేస్ త్రూ ట్రాన్స్మిషన్, డిస్కవరీ, ఇమిటేషన్, డిమాన్స్ట్రేషన్. డిస్కవరీ లెర్నింగ్ వారు చెప్పిందే బ్రూనర్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వారు డిస్కవరీ లెర్నింగ్ చెప్పారు, స్పైరల్ కరికులం గురించి చెప్పారు. అదేవిధంగా ఎనాక్టివ్, తర్వాత ఐకానిక్, సింబాలిక్, 3 దశలు స్టేజెస్ ఆఫ్ కూడా చెప్పారు. ఇంటిటివ్ థింకింగ్ అని కూడా చెప్పారు. సో అవి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. బ్రూనర్ గురించి కంపల్సరీ అడుగుతున్నారు, బ్రూనర్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు, నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. క్యూరియాసిటీ, ఆసక్తి, సంసిద్ధత, స్వీయ ప్రతిస్పందన, అధికారం. సంసిద్ధత, ప్రిపేర్డ్నెస్. లెసన్ ప్లాన్ అంటే మనం చేసినామంటే మనం పాఠం చెప్పడానికి సంసిద్ధం కావడమే కదా. ఓకే, నెక్స్ట్ చూస్తున్నాం. వైగాట్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. యాజ్ పర్ వైగాట్స్ కంటేనే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం కదా. సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, నిర్మితవాదం. ఇందులో ఏమి ఇచ్చాడు? కల్చర్, సంస్కృతి, అచేతన మనస్సు, అనువంశికత, హార్మోన్లు. సంస్కృతి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సిద్ధాంతంలో పుట్టినైనా కీ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా చేయొచ్చు. అభివృద్ధిలో ఇది సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. కల్చరల్, సంస్కృతి.
సో నెక్స్ట్ బిట్. సో ఇక్కడ ఏమంటున్నారు, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇండివిజువల్ హూ హైజ్ రీచ్డ్ ద పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు కోల్బర్గ్. కోల్బర్గ్ ప్రకారం ఇది ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ ఒక వ్యక్తి యొక్క లక్షణం చివరిది వారి 4వది మనస్సాక్షి ప్రకారంగా వ్యవహరించడం అనేది. అదేవిధంగా సాల్వింగ్ ఏ మేజ్ గేమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ థింకింగ్ కదా అది. సో అది వేరే బిట్స్ వచ్చాయి ఇందులో. ఓకే, గెస్టాల్ట్ వాదుల ప్రకారం క్రింది వాటిలో ఒక అభ్యసనానికి ఆధారం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బేసిస్ ఫర్ లెర్నింగ్ అకార్డింగ్ టు గెస్టాల్ట్. ఇప్పుడు కోఫ్కా, వర్దిమర్ వీళ్ళు అన్నాం కదా, వాళ్ళని గెస్టాల్ట్ వాదులని కూడా అంటారు. ర్యాండమ్ మూమెంట్స్, ఇన్సైట్, రీఎన్ఫోర్స్మెంట్, మెమరీ, అంతర్దృష్టి అభ్యాసం. గెస్టాల్ట్ వాదం ఇంకొక ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసం అంటారు. కోహెలర్ చింపాంజీ పైన ప్రయోగాలు చేశారు కదా, అంతర్దృష్టి అనేది అకస్మాత్తుగా కలుగుతుంది, ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా నైపుణ్యాల అభివృద్ధి దృష్టి సారించే అభ్యసన రంగం, ద లెర్నింగ్ డొమైన్ దట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్. కొనేటివ్ లేదా దాని సైకోమోటార్నే కూడా కొనేటివ్ అంటారు. అదే చలనాత్మక రంగం, ఫోకస్ ఆన్ స్కిల్స్ నైపుణ్యాలు. జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం మనకు తెలిసిందే. అభిరుచులు, వైఖరులు, అభినందన అంటే అది భావేశ రంగం. జ్ఞానాత్మక రంగంలో పుట్ట జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. అదేవిధంగా మూల్యాంకనం. సంశ్లేషణ బదులు మనకి ఏం వస్తుంటే క్రియేటింగ్ కూడా వస్తుంది. అవి జ్ఞానాత్మక రంగం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద సెంట్రల్ ఐడియా ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఈజ్. కృత్యాధార అభ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. యాక్టివిటీ బేస్డ్ యొక్క వాట్ ఇస్ ద ఎయిమ్? అభ్యాసకులకు అధిక నాణ్యత గల బోధనా సామాగ్రిని అందించడం. అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. లెర్నర్ షుడ్ బి పాజిటివ్. లెర్నర్ షుడ్ బి ప్యాసివ్, నిష్క్రియాత్మకంగా ఉండాలి. ఉపాధ్యాయులకు పెద్దగా పాత్ర ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో చూస్తే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో అకార్డింగ్ టు వైగాట్స్కి ఇంతకుముందు వచ్చేసాము. సో గెస్టాల్ట్ వాదుల ప్రకారం వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసిస్ ఫర్ ద లెర్నింగ్ అకార్డింగ్ టు గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యాసమే. అదేమో చలనాత్మక రంగం ఇంతకుముందు వచ్చేసింది. ఓకే, కృత్యాధార అనుభవం యొక్క ప్రధాన ఉద్దేశం అభ్యసనం అనేది ఆచరణాత్మకంపై ఆధారపడి ఉండాలి. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా క్రింది వాటిలో పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారణం. ఉపాధ్యాయుని సౌలభ్యం, విద్యార్థుల సాంఘిక స్థితి, విద్యార్థి యొక్క ప్రాధాన్యత, విద్యార్థుల సామర్థ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇది ఇంపార్టెంట్. అది యాక్టివిటీస్ ఏవైతే ఇస్తామో సమూహ కృత్యం కానీ ఇండివిజువల్ యాక్టివిటీ కానీ ఇవ్వడంలో విద్యార్థుల యొక్క ఎబిలిటీసే ప్రాణం. నెక్స్ట్ చూద్దాం. సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది. స్పైరల్ కరికులం ఈజ్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ది సైకాలజిస్ట్. సో స్పైరల్ కరికులం అంటేనే మనకు తెలిసిందే బ్రూనర్. సో థార్నడైక్, బ్రూనర్, వాట్సన్, అడ్లర్. బ్రూనర్ దానికి. సో నెక్స్ట్ చూద్దాం. బోధన అభ్యసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలో ముఖ్యమైన అంశాల్లో ఒకటి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ టీచింగ్ లెర్నింగ్. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాటరింగ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. వైయక్తిక భేదాలను నెరవేర్చడం లేదా వైయక్తిక భేదాల అవసరాలను తీర్చడం. అంటే క్యాటరింగ్ ద ఇండివిజువల్ నీడ్స్ అని కూడా అంటాం. ఇండివిజువల్ నీడ్స్ లేదా క్యాటరింగ్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఇన్ లెర్నింగ్ కర్వ్ ద పీరియడ్ ఆఫ్ నో అపేరెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫాలోడ్ బై ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్. అభ్యసన వక్రరేఖలో తర్వాత పెరుగుదల ఉన్నప్పుడనే కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కారణం. అంటే అభ్యసనం ఆగిపోయింది అని అనిపించే దశ, దాన్ని ఏమంటారంటే ప్లాటూ దశ, పీఠభూమి దశ. ఇనిషియల్గా స్పీడ్గా ఉంటుంది ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం దాన్ని
ఇనిషియల్ స్పర్ట్ అంటాం. అదేవిధంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత లెర్నింగ్కి లిమిట్ వస్తుంది, దాన్ని ఫిజియలాజికల్ లిమిట్ అంటారు. ఫ్లక్చుయేషన్, మధ్యలో ఫ్లక్చుయేషన్ ఉంటుంది, దాన్ని హెచ్చు తగ్గుల దశ అంటారు. ఇదో ప్లాటూ దశ. ఒక దశలో కూడా అభ్యసనం ఆగిపోయినట్టు అనిపిస్తుంది, అది ప్రేరణ లోపం వల్ల కావచ్చు, లేకపోయినట్టయితే అభ్యసన పద్ధతుల లోపం కావచ్చు, బోధనా పద్ధతుల లోపం కావచ్చు. సో ఆ లోపాలను సవరిస్తే మళ్ళీ అభ్యసనం అనేది ముందుకు పోతుంది. దీన్ని ఈ రేఖ లోపల ఉన్న ఈ దశను ప్లాటూ దశ అంటారు. పావలోవ్ నిబంధన సిద్ధాంతం గంట మ్రోగడం, గంట బెల్ అనేది అంటే ఏమొస్తుంది అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, కండిషన్డ్ స్టిమ్యులస్. ఇక్కడ ఇన్ పావలోవ్ థియరీ రింగింగ్ ఆఫ్ బెల్ అంటే ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఫస్ట్ రింగ్ గంట మోగించినప్పుడు లాలాజలం ఊరింది కదా, ఇక్కడ చూడండి గంట మోగించినప్పుడు లాలాజలం ఊరడంలో అప్పుడు గంట మ్రోగడం అనేది ఏమవుతుంది అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ అవుతుంది. అట్లా గంట మ్రోగించిన ఇక్కడ మనకు మొట్టమొదటి ఏమిటంటే ఆహారం ఇస్తే లాలాజలం ఊరుతుంది. ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన, అదేవిధంగా అప్పుడు లాలాజలం ఊరడం అనేదేమో నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. మళ్ళీ గంట ఆహారాన్ని కలుపుతాడు, కలిపినప్పుడు ఏమవుతుందంటే కొద్ది తర్వాత గంట మోగించగానే లాలాజలం ఊరడం అనేది కండిషన్డ్ స్టిమ్యులస్, నిబంధిత ఉద్దీపన అవుతుంది. కొంచెం మనకు ఒకసారి తెలిసిందా కూడా స్పీడ్లో కొంచెం ఎర్రర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ 1-2 సార్లు దయచేసి దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఈజీ. ఇక్కడ కండిషన్ రెస్పాన్స్, అన్కండిషన్డ్ అది ఏదనేది ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ ఆహారం లాలాజలం, తర్వాత గంట లాలాజలం. అందులో ఫస్ట్ ఆహారాన్ని ఏమంటారంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, అప్పుడు లాలాజలం ఊరితే అన్కండిషన్ రెస్పాన్స్. తర్వాత గంట మ్రోగించి అలా ఒకసారి నిబంధన ఏర్పడిన తర్వాత గంట మ్రోగించగానే లాలాజలం ఊరుతుంది కదా, అప్పుడు ఏమంటారంటే గంటని ఏమంటాం కండిషన్డ్ స్టిమ్యులస్, అదేమో కండిషన్డ్ రెస్పాన్స్ అంటాం లాలాజలాన్ని. ఓకే, అది వెరీ సింపుల్. బట్ ఇట్లా అడుగుతున్నాడు బిట్టు, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అభ్యసనానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. లెర్నింగ్ ఈజ్ ఏ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియరల్ అకరింగ్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. అభ్యసనం అనేది అనుభవం వల్ల ప్రవర్తన కలిగే శాస్త్ర మార్పు. చూడగానే ఫస్ట్ ఆన్సర్ రైట్, కానీ మిగతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్, లెర్నింగ్ ఇంప్లైస్ డెవలప్మెంట్ ఇన్ రైట్ డైరెక్షన్, వికాస సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది, అభ్యసనాన్ని బదిలీ చేయలేం. ఇవన్నీ కూడా రాంగే కదా. లెర్నింగ్ ఈజ్ టెంపరీ కూడా కావచ్చు, సెకండ్ దానికి చెప్తున్నాం. సో ఏదైనా ఇక్కడ అభ్యసనం అనేది అనుభవం వల్ల ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పు. సో ఇది ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Bruner says the teacher should provide problem situation that stimulates student to. బ్రూనర్ విద్యార్థులు దీనిని చేపట్టకై వారు ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులు ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. ఒకటి అనుకరించడం, రెండవది డిస్కవరీ, మూడవది మెమరైజ్, ఇగ్నోర్. వారు ఏమన్నారు డిస్కవరీ లెర్నింగ్, వారు చెప్పింది ఆవిష్కరణ అభ్యసనం. స్కిన్నర్ ప్రకారం అభ్యసనం ప్రతిపాదంతంగా సాగుటకు తోడ్పడనది. చూడండి, according to Skinner, one of the following is not help in learning: proceed effectively, providing opportunities for success, giving rapid feedback, learning at own pace, use of punishment regularly. క్రమం తప్పకుండా శిక్షణ ఉపయోగించడం అనేది అది లెర్నింగ్కు తోడ్పడదు బ్రూనర్ ప్రకారం. అయితే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లేదా నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంటే సహాయపడతాయి. సో నెక్స్ట్ చూద్దాం. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావం నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. సో ఆటంకం కలిగిస్తుంది కాబట్టి నెగిటివ్ ట్రాన్స్ఫర్. కొత్త భావం సహాయపడితేనే పాజిటివ్, తోడ్పడకపోతే నెగిటివ్. బయలాటరల్, కుడి చేత్తో ఏదైనా నేర్చుకుంటే ఎడమ చేత్తో చేయడానికి సహాయపడేది బయలాటరల్. అసలు జీరో, ఎలాంటి ప్రభావం ఉండకపోతే జీరో అంటాం. ఇక్కడ ఏదైనా కూడా ఆటంకం కలిగిస్తుంది అంటున్నాడు కాబట్టి నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థుల నిష్పాదన ధృవీకరించుకోవడానికి ఉపయోగపడే మదింపు సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. చివరిది దాన్ని సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం, లేదా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అంటాం. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. క్రింది వాటిలో కోహెల్లర్ మరియు వర్దిమర్లతో కలిపి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసిన వారు కోహెల్లర్, కోఫ్కా, వర్దిమర్. ఇక మిగిలిందెవరు? కోఫ్కా. ఇక్కడ చూద్దాం, వాట్సన్, వైగాట్స్కీ, చామ్స్కీ, కోఫ్కా. ఈ ముగ్గురును గెస్టాల్ట్ వాదులు అంటారు. కోహెల్లర్, వర్దిమర్, కోఫ్కా. ఓకే. సో నెక్స్ట్ చూస్తే
విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగం భావేశ రంగం. సో అట్లా అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడు. జ్ఞానాత్మక రంగం, అభిరుచులు వైఖరులు అభినందన అంటారు కదా. సో అక్కడ అభ్యసన రంగం భావేశ రంగం. బోధనా కృత్యాల సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఎఫెక్టివ్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ యాక్టివిటీస్ ఇస్ నెసరీ బికాస్ ఇట్ ఈస్ మ్యాండటరీ యాక్టివిటీ టు పర్ఫామ్ బై ఎ టీచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద టీచర్. ఇది అందరు ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన తప్పనిసరి కార్యకలాపం. ఇది రికార్డుల నిర్వహణ పట్ల ఉపాధ్యాయుని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది ఉపాధ్యాయుని ఖచ్చితంగా చేస్తుంది. ముందుగా అనుకున్న కార్యాచరణ ఖచ్చితంగా కట్టుబడిలో ఉండే చేస్తుంది. పాఠం చెప్పడంలో ఉపాధ్యాయునికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సో ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు కానీ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేస్తుంది. అది లెసన్ ప్లాన్ కానీ లేకపోతే యాక్టివిటీకి సంబంధించింది కానీ. సో ఇది అందువల్ల 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7 ఏళ్ల వయసున్న చిన్నారి తడి నేలపై నడుస్తుండగా క్రింద గాయపడ్డాడు. అప్పటి నుండి అతడి తడి చూసినప్పుడల్లా తల్లిని ఎత్తుకోమని అడుగుతున్నాడు. దేనికి ఉదాహరణ అంటే మామూలు ఏంటంటే తడిగా ఉంది కాబట్టి పడతాను భయపడుతున్నాడు. నేర్చుకున్నాడు ఒకసారి పడ్డాడు కాబట్టి. లెర్నింగ్ కదా, మ్యాచురేషన్, లెర్నింగ్, గ్రోత్, ఇమిటేషన్, లెర్నింగే. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్. స్కిన్నర్, పావలోవ్, థార్నడై, కోహెలర్. స్కిన్నర్ నాకు చెప్పింది ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధన. ఇటు సైడ్ ఇచ్చాడు స్కిన్నర్, పావలోవ్, థార్నడై, కోహెలర్. ఇటువైపు ఇచ్చింది లెర్నింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్, అభ్యసనం యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, ఎస్ఆర్ కార్యసాధక. సో ఇక్కడ స్కిన్నర్ కార్యసాధకం A4 కదా. సో ఇక్కడ A4 అనేది తీసుకుంటే ఒక దగ్గరనే ఉంది. ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చాడు, అన్నిట్లో ఇచ్చాడు. A4 అనేది అన్నిట్లో ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. పావలోవ్. పావలోవ్ అంటే మామూలుగా SR నిబంధన. B ఏమొస్తుంది? B3 వస్తుంది. B3 అనేది ఎక్కడ ఉంది? ఒకదానిలోనే ఉంది. ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది మనకు. A4 B3 క్రాస్ చెక్ చేసుకుంది. C1 థార్నడైక్, ట్రయల్ అండ్ ఎర్రర్ ఒకటి కలిసేసింది. ఇక మిగిలింది D2 కోహెలర్ 2 అంతర్దృష్టి అభ్యాసం. సో ఈ విధంగా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 సంవత్సరాల వయసులో తరగతి 1లో పిల్లల్ని చేర్చుకోవడం అనేది థార్నడైక్ యొక్క ఈ నియమం. మనము పిల్లల్ని ఏ సంవత్సరం లోపల అంటే 5+1 6 సంవత్సరాల వయసులో క్లాస్ 1కు చేర్చడం అనేది ఈ సిద్ధాంతం యొక్క థార్నడైక్ యొక్క ఈ నియమం విద్యాపరంగా అనుపయుక్తం అంటున్నాడు. టు అడ్మిట్ చిల్డ్రన్ ఇంటూ క్లాస్ 1 ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years డినోట్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ ఆఫ్ థార్నడైక్ లా ఆఫ్ రెడీనెస్. సంసిద్ధత నియమం. ఫిజికల్ కానీ మెంటల్ కానీ రెడీగా ఉండడం. అందుకే 4 ఏళ్ళ పిల్లలను 3 ఏళ్ళ పిల్లలను క్లాస్ 1లో జాయిన్ చేసుకోవద్దు. 5+ తర్వాత. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ చేంజ్ చేస్తుంది. 7 years వస్తేనే క్లాస్ 1కి రావాలని చెప్తున్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ మార్పు గమనించాలి. మనం ఒక్కొక్కసారి ఎట్లని అడగవచ్చు. ఇప్పుడు వచ్చింది అది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఇది లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత నియమం. సో నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. ఇవన్నీ ఈ విధంగా లెర్నింగ్కి వెళ్ళి బిట్స్ ఇట్లా ఫ్రేమ్ అవుతున్నాయి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హెల్ప్ ఇన్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. క్రిందిలో పాజిటివ్ ట్రాన్స్ఫర్కు తోడ్పడినది సానుకూల అభ్యసనకు. కొరిలేటెడ్ లెర్నింగ్, రోట్ లెర్నింగ్, లెర్నింగ్ బై ఇన్సైట్, లెర్నింగ్ బై డిస్కవరీ. రూట్ లెర్నింగ్ బట్టి అభ్యసనం అనేది పాజిటివ్ ట్రాన్స్ఫర్కు సహాయపడదు. బుద్ధిమాంద్యం గల పిల్లల కృత్యాల ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఇంక్రీజింగ్ ఇంటెలిజెన్స్, ప్రివెంట్ రిటార్డ్నెస్, మేకింగ్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ నార్మల్ ఇన్ ఇంటెలిజెన్స్, మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్, సామర్థ్యాలను గరిష్ట వికాసం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఏ గుడ్ టీచింగ్ ప్లాన్ ఈజ్ దట్ విచ్ హైస్. ఒక మంచి బోధనా ప్రణాళిక అనేది దీన్ని కలిగి ఉంటుంది. కామన్ యాక్టివిటీస్, మేజర్ రోల్ ఫర్ ద టీచర్ దాన్ ప్రియర్, ప్రొవిజన్స్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. యాక్టివిటీస్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ అని నెక్స్ట్ ఇస్తున్నాడు కానీ కాదు. ప్రొవిజన్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, నమ్మకత అవకాశం ఉండాలి. అంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి సహాయపడేదిగా తోడ్పడేదిగా ఉంటేనే అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రణాళిక అని చెప్తాం. అంతర్దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయులు తన పాఠ్య ప్రణాళికలో కింది వాటిలో దేనికి ప్రాధాన్యతని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ టీచర్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ నీడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ హర్ లెసన్ ప్లాన్. ప్రెజెంటేషన్ యాజ్ హోల్, మొత్తంగా ప్రదర్శించడం. రూట్ మెమరీ ఆఫ్ కాన్సెప్ట్స్, తెలిసిపోతూనే ఉంది. భావాల బట్టి స్మృతికి ప్రాధాన్యతని ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మోటివేషన్ ఇవ్వచ్చు. స్కోప్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ లెర్నింగ్. సో ఇందులో కానిది ఏది నాట్ అని అన్నాడు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది.
చాలా ఏళ్ల తర్వాత శైలేష్ గ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి ఆలయ ప్రాంగణానికి రాగానే వారు పండగ సందర్భంగా చేసిన నృత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని వాయించిన సంగీత వాయిద్యాలను మళ్ళీ గుర్తించి మళ్ళీ స్నేహితులతో కలిసి నాట్యం చేశారు. శైలేష్ చేసిన కృత్యాలు ఈ క్రింది వాటిలో దేనిని ప్రతిబంధిస్తాయి? ఇక్కడ నాట్యం నేర్చుకుంటేనే కదా మళ్ళీ ఇప్పుడు చేస్తాడు కాబట్టి లర్నింగ్. మళ్ళీ అది ధారణ ఉంది, నాట్యం మళ్ళీ చేస్తాడు, ఎట్లా చేయాలనేది ఆ యొక్క స్కిల్ ధారణలో ఉంది. తర్వాత రాగానే పండగ చేసిన గుర్తుకు తెచ్చుకున్నారు, రికగ్నిషన్ అవుతుంది. సో ఇవి అన్నీ ఉన్నాయి, ఏబిసిడి మొత్తం ఉన్నాయి. ఓకే, సో పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసనం అనేది అభ్యసనాన్ని సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడిన అది అని నొక్కి చెప్పే సిద్ధాంతం. ద థియరీ దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ లెర్నింగ్ త్రూ ద అబ్జర్వేషన్ అండ్ మోడలింగ్ ప్రూవ్స్ టు బీ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీని బండూరా రూపొందించారు. అది మనం పరిశీలన ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటామని చెప్పడం జరిగింది. పరిశీలన మరియు మోడలింగ్ అంటే మనం కొందరిని రోల్ మోడల్స్గా భావిస్తారు పిల్లలు, ప్రైమరీ స్కూల్లో టీచర్లను, వాళ్ళని అనుకరిస్తుంటారు, అందుకే మోడల్స్గా ఉంటారంటారు, లేదా తల్లిని కానీ తండ్రిని కానీ. సో అది కొంచెం గుర్తు తెచ్చుకుంటే చాలు. పరిశీలన మరియు నమూనాతో అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది. ఏదంటే సోషల్ లెర్నింగ్ థియరీ. దానికి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని పేరు, అబ్జర్వేషన్ లెర్నింగ్ అని పేరు, మోడలింగ్ లెర్నింగ్ థియరీ అని కూడా 3 పేర్లు దీనికే పేరు, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సో మిగతా ఆటోమేటిక్ కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, లేదు సైన్ లెర్నింగ్ కాదు, నిబంధన సిద్ధాంతం కూడా కాదు. క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించటకు తోడ్పడనది అనేది ఇంట్లో ఇస్తున్నాడు, మోటివేషన్ కింద ఇంట్లో ఇచ్చాడు. చూసింగ్ టాపిక్స్ విచ్ చైల్డ్ కెన్ రిలేటెడ్ అండ్ ఫైండ్ వాల్యూ ఇన్ లెర్నింగ్. పిల్లల అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దాని వెలుపల తెలుసుకునే విషయాలను ఎంచుకోవడం. మేకింగ్ ద చైల్డ్ టు సెట్ రియలిస్టిక్ గోల్స్. ఎక్కువ సమాచారం సేకరించే అభ్యాసాలకి ఇది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలు కనుగొనకు కుతూహలం రేఖించే పని. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మోటివేషన్కు తోడ్పడనది అన్నాడు. సో 1-2 సార్లు బిట్స్ దయచేసి చూడాలి. మొత్తం ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. బిహేవియర్ సో ఆఫన్ రిపీటెడ్ ఐజ్ టు బి ఆటోమేటిక్ ఈజ్. స్వయంచాలకంగా తరచుగా పునరావృతమే ప్రవర్తన. అంటే ఒక పని పదే చేస్తుంటాం, అది దేనిగా మారుతుంది అంటే హ్యాబిట్ అంటాం దాన్ని కదా. బిహేవియర్ ఈజ్ ఆఫన్ రిపీటెడ్ యాజ్ టు బి ఆటోమేటిక్ ఈజ్ హ్యాబిట్, అలవాటు. బుద్ధిమందిగత పిల్లలకు విద్యను అందించడంలో విధానాన్ని సముచితంగా పరిగణించవచ్చు. సముచితమైనదిగా ఎన్రిచ్మెంట్, యాక్సలరేషన్, ఆఫరింగ్ అడ్వాన్స్డ్ కోర్సెస్, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, వైయక్తిక బోధన అనేది మామూలుగా చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ పిల్లలకు మనం చెప్పడానికి తోడ్పడేది. వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. సో వైగాట్స్కీ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం గురించి మాట్లాడారు. అందులో కూడా జెడ్పీడి, తర్వాత స్కఫోల్డింగ్, తర్వాత ఎంకే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అన్న ముఖ్యమైన పదాలు. దాంతోపాటు సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. అదేవిధంగా దాంతోపాటు భాషలో వారు చెప్పింది ఏంటంటే సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్ అని చెప్పారు. సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర మాటలు. సో అందువల్ల 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తితం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. సో అది ఆపరెంట్ కండిషన్. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఆపరెంట్. స్కిన్నర్ కార్యసాధక నిబంధన కదా. సో క్లాసికల్ కాదు, ఆపరెంట్ కండిషన్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అక్కడ స్కిన్నర్ అని కూడా ఇస్తున్నాడు, డైరెక్ట్ ఆపరెంట్ ఇస్తున్నాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ కదా, ఇన్సైట్ లెర్నింగ్ కాదు. సో దయచేసి ప్రోగ్రామ్ లెర్నింగ్ కానీ, షేపింగ్ కానీ, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. ఒక్కోసారి టీచింగ్ మిషన్స్ కూడా అంటాడు, బోధన యంత్రాలు కూడా ప్రోగ్రామ్ లెర్నింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆపరెంట్ కండిషన్ యొక్క అప్లికేషన్సే. అదేవిధంగా చూద్దాం, అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో ఇన్ లెర్నర్ సెంటర్ ఎన్విరాన్మెంట్లో విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారం కాదు, యాక్టివ్గా ఉంటాడు. విద్యార్థి ఇక్కడ టీచర్ ట్రాన్స్మిట్స్ నాలెడ్జ్ కాదు, స్టూడెంట్ అక్వైర్ నాలెడ్జ్ కాదు, ఓన్లీ త్రూ రిట్మెంట్ కాదు, స్టూడెంట్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. విద్యార్థి అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాక్టివ్ ప్రీ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఫేజ్ ఆఫ్ టీచింగ్లో ఇచ్చాడు, కిందలో ప్రీ యాక్టివ్
సంబంధించింది కాదు. సెలెక్షన్ ఆఫ్ మెథడ్స్ మొదలే ఉంటుంది. సెలెక్షన్ ఆఫ్ కాంటెంట్ మనం మొదలే చేసుకుంటాం. లెసన్ ప్లాన్ సెలెక్షన్ ఆఫ్ టీఎల్ఎం కూడా ముందుగానే ఉంటుంది. ఎంచుకున్న విషయాన్ని చెప్పడం అనేది ఇంటరాక్టివ్ ఫేజ్. సో 3 దశలు ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా ప్రియాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. సో అందులో ఏ పని ఎక్కడే చేస్తాం అనేది అడుగుతుంటాడు. మనం లెసన్ ఎట్లా చెప్పినా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం కదా పాఠం అయిన తర్వాత, అది ఇప్పుడు పోస్ట్ యాక్టివ్ ఫేజ్. సో ప్రజెంటేషన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇచ్చాడు కదా, అది ఎంచుకున్న విషయాన్ని ప్రదర్శించడం అనేది ఇంటరాక్టివ్ ఫేజ్లో చేస్తాం, అది ప్రియాక్టివ్ ఫేజ్లో చేయం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా అభ్యసనానికి సంబంధించిన ఏ విధంగా వస్తున్నాయి అనేది టోటల్ కాన్సన్ట్రేట్ ఇదే చేసాం పేపర్ 1, పేపర్ 2లో. దయచేసి ఈ రకంగా వస్తున్నాయి. ఈజీగా దాదాపు 2 to 3 బిట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి 4 బిట్స్ కూడా వస్తున్నాయి అభ్యసనంలో. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. థ్యాంక్ యూ అండి. సో ఇదే కాక స్మృతి, విస్మృతి ఇంకా వేరే అంశాలను కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎట్లా వస్తున్నాయో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.